నేను ఒక చట్టం చేసింది దాన్ని ఆచరించాల్సిందే. మన ఊళ్ళో చూస్తూ ఉంటాడు, నేను సర్పంచ్ చెప్తున్నా అని చెప్పి తీసుకొస్తూ ఉంటాడు. నాకు వ్యతిరేకంగా మాట్లాడతాం అంటాడు సర్పంచ్. నేను ఆర్డర్ ఇస్తున్నా అని చెప్పి మాట్లాడతాడు. తీసుకొచ్చి వెలుగు పెట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆర్డర్ ఇస్తా అంటాడు. నేను దిష్టిబోధాలు పెట్టాలని అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు నా దిష్టిబోధాలు వాళ్ళకి భాష మాట్లాడతారు. కానీ భారత ప్రధానమంత్రిగా ఉంది నేను నిర్ణయం తీసుకొని భారతదేశంలో మనం పెట్టున్నాం. దాన్ని కన్విన్స్ చేయలేకపోయినా, ఒప్పించలేకపోయినా, మెప్పించలేకపోయినా, అది మంచిదే కావచ్చు కాక కానీ ఒప్పించలేకపోయినా, ఒప్పించలేని ఈ చట్టాలు మనం పెట్టుకొని వాళ్ళ ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి దేశాలు ఇవ్వకుండా ఆ చట్టాలను తానే క్యాబినెట్లో మళ్ళీ పెట్టి నేను వాపస్ తీసుకొని పార్లమెంట్లో ఆమోదం చేసినట్టు మొట్టమొదటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. రెండవది నాకు తెలిసి కుటుంబ పరిపాలన తర్వాత మరీ ముఖ్యంగా నేను చాలాసార్లు అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాను. ప్రభాకర్ గారు మాతో పాటు ఎమ్మెల్యే ఉంటారు కాబట్టి అన్నిటికీ మెరిట్ ఉంటుంది. ఈ ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఒక మెరిట్ కావాలి, ఇంజనీరింగ్లో మెడికల్ సీట్లో పొందాలంటే కూడా మెరిట్ కావాలి, దేనికైనా మెరిట్ ఉంటుంది. రాజకీయాలకు కూడా మెరిట్ ఉండాలి. మెరిట్ అంటే అర్థం ఏంటి? భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన మహాయుడు అంబేద్కర్ అని మనం చెప్పుకుంటాం. ఎందుకు? నాకు తెలిసి ప్రపంచంలో ఈ గోడ్ మీద ఇన్ని కులాలు కలిగిన దేశం, ఇన్ని మతాలు కలిగిన దేశం, ఇన్ని భాషలు కలిగిన దేశం, ఇన్ని సాంప్రదాయాలు కలిగిన దేశం ఎక్కడ లేదు. ఇన్ని వైవిధ్యాలు కొన్ని దేశం ఎక్కడ లేదు. ఎందుకంటే మనం భిన్నత్వంలో ఏకత్వం చెప్పి మాట్లాడుకుంటాం. ఎన్ని రకాల వైవిధ్యాలతో కూడుకున్న ఈ దేశం 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడడం అనేది నా రాజ్యాంగం సాధించే గొప్ప విజయం. దయ్యం మూసేసినట్టు ఉపన్యాసం తప్ప కొత్త ధనం ఉండదు. అందువల్ల మీకు ఇదంతా కూడా మీరు ఎదగడానికి, ప్రజలను నడిపించడానికి దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రెండవది, నేను ఎక్కడికి పోయినా రెండు విషయాల పట్ల ఎప్పుడు అడుగుతా ఉన్నారు. అలా ప్రస్తుత పరిస్థితి, మన కర్తవ్యాలు, రాజకీయ పార్టీగా ఒకటే ఆశయం ఉంటుంది. సోషల్ ఆర్గనైజేషన్స్కి దాని పర్స్పెక్టివ్ వ్యూ వేరు, పొలిటికల్ పార్టీకి ఉండేటువంటి వ్యూ వేరు. రాజకీయ పార్టీ ప్రజలకు నాయకత్వం వహించడమే కాకుండా మనం ఈ వ్యవస్థని డ్రైవ్ చేసినంత మనం ఉంటాం. సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీటీలుగా, జడ్పీటీసీలుగా, సింగిల్ విండో చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, యూత్ సంఘాల అధ్యక్షులుగా రకరకాల పోస్టులు ఉంటాయి. అవన్నిట్లో మనం ఎన్నికై పరిపాలించేటువంటి స్థాయికి, దాన్ని నియంత్రించే స్థాయికి, దాన్ని ఎండ్రిచ్ చేసి ప్రజలకు గొప్ప ఫలితాలు చేసే స్థాయికి పొలిటికల్ పార్టీ ఉంటుంది. ఆ స్థాయికి ఎదగాలి. మనం 30-40 ఏళ్ళ కాలంలో ఎప్పుడు కూడా మనకు మనంగా నిలబడి, మనకు మనంగా గెలిచి ప్రజలకు నాయకత్వం వహించినటువంటి చరిత్ర పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ లేదు. మన గురించి చాలా రోజుల క్రితం కమ్యూనిస్ట్ పార్టీ లాగా భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు ఓట్లు వచ్చినా రాకపోయినా, గెలిచినా గెలవకపోయినా
ప్రజల మధ్యనే ఉంటారు, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటున్నటువంటి కాన్సెప్ట్ ఉండే. ఆ తదుపరి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో 15 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉండి అక్కడి ప్రజల మన్ననలు పొంది ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిన తర్వాత ఆ అభివృద్ధిని దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆశయంతో భారతీయ జనతా పార్టీగా 2014 ఎన్నికల ముందు వాళ్ళని ప్రధానమంత్రిగా మనం ఎక్స్పెక్ట్ చేసుకొని డిక్లేర్ చేసుకొని భారత ప్రజల ముందు మనం నిలబడితే గొప్ప మెజార్టీతో మనకు గెలిపించి ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందించిన దేశం భారతదేశం. సెకండ్ టైం వచ్చినప్పటికీ ఎవరు ప్రమేయం లేకుండానే మొట్టమొదటి ఒక తేలిక, ఎందుకంటే ఆ పార్టీ మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజలలో ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి చులకన భావన, రకరకాల కారణాల వల్ల అప్పుడు మనం ఓట్లు సంపాదించడం గెలవడం అనేది కొంత తేలిక. మరి 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత భారత ప్రజలకు 2 నిర్ణయానికి వచ్చింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం క్షేమంగా ఉంటుందని, భద్రంగా ఉంటుందని, అవినీతి లేని, దోపిడీ లేని ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని, ప్రపంచ చిత్రపటం మీద భారతదేశ ఔన్నత్యం, భారతదేశ గౌరవం గొప్పగా నిలబెట్టేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ప్రజానికమంతా కూడా పదనుకున్నట్టుగానే చెప్పుకున్నట్టుగానే 303 ఎంపీ సీట్లు ఇచ్చి మళ్ళీ పట్టం కట్టింది భారత ప్రజానీకం. ఇవాళ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పార్టీగా, శక్తివంతమైనటువంటి నాయకుడుగా ఉన్నటువంటి దేశం కూడా ఇవాళ భారతదేశం. నరేంద్ర మోడీ గారు మనం దాదాపు 16-17 రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో నరేంద్ర మోడీ గారికి దిగుతైనటువంటి పోటీ నిలవగలిగేటువంటి స్థాయిలో ఎవరు లేరు అనేటువంటి పరిస్థితులు ఉన్నది. వల్ల వాళ్ళు తలుచుకుంటేనే ఎవరు రీతిని ముఖ్యించే పరిస్థితి వచ్చింది. అటు కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకత్వం అందించలేకపోతుంది. గతంలో థర్డ్ ఫ్రంట్ పేరిట అనేక చీలికలు తేలికలుగా మారి ప్రజల దృష్టిలో చులకనటువంటి మనం ఫ్రంట్ గురించి మనం చూసినాం. అందువల్ల భారత ప్రజానికం అంతా కూడా మళ్ళీ చీలికలు తేలికలు ఉన్నటువంటి ఫ్రంట్ల ఎక్స్పెరిమెంట్లు చేయొద్దని, చేతకాల చేతులు వాళ్ళ చేతుల్లో ఈ దేశాన్ని పెట్టద్దని, ఇవాళ మంచైనా చెడైనా మళ్ళీ మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే కొనసాగాలని చెప్పి భారత ప్రజలకు అనుకున్నట్టుగా మొత్తం రిపోర్ట్స్ అని కూడా వస్తూ ఉన్నాయి. అక్కడక్కడ అప్పుడప్పుడు ప్రజలకు కొన్ని సమస్యలు ఉండొచ్చు, వాటి పరిష్కారం కోసం తప్పకుండా ప్రయత్నం చేయాల్సి ఉండదు. ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో సకల సమస్యలు అతి తక్కువ కాలంలో పరిష్కరించే సత్తా ఉండకపోవచ్చు, కానీ పరిష్కరించేటువంటి శక్తి, సత్తా, ఆ దిశగా అడుగులు వేస్తుంటే మాత్రం పేరుకు మనం చెప్పండి అక్కడ ఉన్నది. అది లేకపోతే కూడా ఊరికనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కనుక జరగకపోతే వాళ్ళు ఊరికనే మనకు సపోర్ట్ చేసే ఆస్కారం ఉండదు. కాబట్టి తప్పకుండా మనం ఒక విశ్వాసంతో కలిగించడం, మీరు ఏమైనా ఉన్నంతలో కొంత గొప్పగా ముందుకు పెట్టిన ఆస్కారం ఉందని చెప్పి మనం కలిగించడం. ఇలా ఎప్పుడు కూడా చట్టాలు ప్రజల కోసం చట్టాలు చేస్తే తప్ప పార్టీ కోసం చట్టాలు చేయరు. ఎలక్షన్ ఓరియంటేషన్ కోసము, పవర్ ఓరియంటేషన్ కోసం చట్టాలు చేయరు. చట్టాలు ఎప్పుడు కూడా ప్రజల వెల్ఫేర్ కోసం చేస్తాం, ప్రజల వెల్ఫేర్ కోసం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైతు చట్టాలు చేస్తాం. రైతు చట్టాలు చేసే సందర్భంలో వారి ఏ కోణాలు నిర్ణయించుకున్నారో, ఏ ఆశయాన్ని వారు ఎంచుకున్నారో, వారి ఏ కోణాలు నిర్ణయించుకున్నారో, ఏ ఆశయాన్ని వారు ఎంచుకున్నారో, వారి ఏ కోణాలు నిర్ణయించుకున్నారో, ఏ ఆశయాన్ని వారు ఎంచుకున్నారో,
ఏ ఫలితాలు వారు ఆశించిందో చెప్పడం జరిగింది. కానీ భారత రైతాంగం దాన్ని అంగీకరించలేదు. భారత రైతాంగం దాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఒక విజ్ఞత కలిగిన బాధ్యత కలిగిన ప్రధానమంత్రిగా జనరల్గా ప్రధానమంత్రులకు ముఖ్యమంత్రి భావన ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.